తిరుపతి జిల్లా పాకాల మండలం పాకాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీ వెంకటేశ్వర అరవింద్ కంటి ఆసుపత్రి వారు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని సూచనల మేరకు టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఎల్వి నిఖిల్ చౌదరి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య పరీక్షలు శుక్రవారం నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ బాలుర కళాశాల విద్యార్థులకు, పిల్లలు, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం మెరుగైన చికిత్స అవసరమైన పిల్లలకు తిరుపతి శ్రీ వెంకటేశ్వర అరవింద్ ఆసుపత్రికి ఉచితంగా చికిత్స చేయాలని సిఫార్సు చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ 621 మంది స్క్రీన్ చేయగా డిఫెక్ట్ ఉన్న వాళ్ళు 90 మంది చేరారు. ఇప్పుడు ఈ పాకాల హై స్కూలు, పాకాల గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ బాయ్స్, పాకాల ఎలిమెంటరీ స్కూల్, కలారవారిపల్లి ఎలిమెంటరీ స్కూల్, నిరంగారిపల్లి ఎలిమెంటరీ స్కూల్ మొత్తం కలిపి 1025 మందికి స్క్రీనింగ్ చేశాము. ఇందులో 30 మందికి డిఫెక్ట్స్ ఉంది. వీళ్ళకందరికీ ఈరోజు మిగిలిన పరీక్షలు చేసి అవసరం ఉన్న వాళ్ళకి కంటి అద్దాలు ఉచితంగా ఇస్తాము. అంతేకాకుండా ఇంకెవరికైనా అవసరం ఉంటే రెఫర్ చేసి అరవింద ఐ హాస్పిటల్ వాళ్ళు మీరు ట్రీట్మెంట్ విత్ ఎలక్ట్రానిక్ మీడియా చాలామంది ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఈ ఐ డిఫెక్ట్స్ అనేది వస్తుంది. కాబట్టి మన గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క సూచన మేరకు ఆ ప్రగతి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ తరఫున చేయడం అనేది చాలా ఆశించదగినటువంటి విషయము. ఈ సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారికి, ఈ ట్రస్ట్ వారికి మా పాఠశాల తరఫున